all, Namaste, welcome to Sri Bhavani Jewels. సో ఈ రోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తున్నానండి. అంటే 18 క్యారెట్లో మంచి రోజ్ గోల్డ్ కలర్తో ఉన్న బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించబోతున్నాను. అంటే ఇవి ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ కనే కాదు, మంచి క్లాసిక్గా కాంటెంపరీ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైకి కూడా బాగా సెట్ అవుతాయి. సో మీరు కూడా డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మన 4 బ్రాంచెస్లో ఎక్కడైనా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. జేఎన్టీయూ, హిమాయత్ నగర్, నాగోల్ అండ్ మలక్పేట్. రైట్ నౌ నేనైతే జేఎన్టీయూ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నానండి. అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. జేఎన్టీయూ మెట్రో స్టేషన్కి కిందే. జేఎన్టీయూ అనగానే యూనివర్సిటీ సైడ్ అనుకుంటారండి. ఇది జేఎన్టీయూ మెట్రో స్టేషన్కి మీరు కనుక మియాపూర్ వెళ్ళే వైపు దిగారంటే కిందే కనిపించేస్తుంది. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తారు. ఈ బ్రాంచ్ అనే కాదండి, మీరు ఏ బ్రాంచ్ విజిట్ చేయాలి అనుకున్నా అడ్రస్లో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తారు. అండ్ శ్రావణ మాసం కాబట్టి ఇంకా కూడా మన దగ్గర శ్రావణ మాసం ఆఫర్ నడుస్తున్నాయండి. ఏంటంటే మీరు కనుక డైమండ్ జ్యువెలరీ కనుక తీసుకున్నట్లయితే పర్ క్యారెట్ 58,900 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే సిల్వర్ కనుక, అంటే సిల్వర్ ఆర్టికల్స్, వరలక్ష్మి వ్రతం కాబట్టి చాలామంది సిల్వర్ ఆర్టికల్స్, పూజ సామాన్ తీసుకుంటూనే ఉంటారు. సో సిల్వర్ ఆర్టికల్స్ కనుక తీసుకుంటున్నట్లయితే నో మేకింగ్ ఛార్జెస్ అండ్ నో వేస్టేజ్. అదే మీరు కనుక గోల్డ్ ఆర్టికల్స్, అంటే గోల్డ్లో ఏమైనా ఆర్నమెంట్స్ అలా తీసుకుంటున్నట్లయితే మన దగ్గర VA అప్ టు 40% డిస్కౌంట్ లభిస్తుంది అండ్ నో మేకింగ్ ఛార్జెస్. సో డూ విజిట్ అవర్ స్టోర్. అండ్ ఈ రోజు ఎపిసోడ్లోని బ్యూటిఫుల్ కలెక్షన్ చూసేద్దాం. సో ఈ రోజు ఎపిసోడ్ అంతా కూడా లైట్ వెయిట్ కలెక్షన్ అన్నాను కదండి, 18 క్యారెట్ గోల్డ్లో చూపిస్తున్నాను. సో ఫస్ట్ నెక్లెస్ చూసేయండి ఎంత నీట్గా వచ్చేసిందో. సో మనకి ఇవంతా కూడా సీజెస్ యూస్ చేసాం. కలర్ కూడా చూస్తున్నట్లయితే రోజ్ గోల్డ్ కాన్సెప్ట్ అనమాట. సో మనకి ఓన్లీ శారీస్ అనే కాదు, లెహెంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి అండ్ కొందరు ఏంటంటే ఇవి వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి కూడా వేసుకోవడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఫస్ట్ వచ్చేసి స్మాల్ చైన్లా తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడంతా కూడా ఎక్స్ ప్యాటర్న్ వచ్చేసింది సీజెట్స్తో. నెక్స్ట్ మనకి ఏదైతే మనకి బాక్స్ అండ్ చుట్టూ సీజెట్స్ వచ్చాయో మధ్యలో గ్రీన్ ఎమరాల్డ్ కలర్ స్టోన్ వచ్చేసింది. నెక్స్ట్ ఫ్లోరల్ ప్యాటర్న్ మళ్ళీ మనకి ఇలాగే తీసుకున్నాం. మెయిన్ పెండెంట్ కూడా చూస్తున్నట్లయితే బాక్స్ షేప్, మంచి ఎమరాల్డ్ స్టోన్, కింద కూడా పెండెంట్ స్టైల్ డాంగ్లర్ లాగా ఇచ్చేసి సేమ్ ప్యాటర్న్తో ఇచ్చాం. మనం ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చాయో. జనరలీ కొందరు ఏంటంటే విత్ సెట్ తీసుకుంటేనే బాగుంటాయండి, అంటే ఓన్లీ 1 వస్తుందా లేదా ఓన్లీ ఇయర్ రింగ్స్ వస్తాయా అని అడుగుతూ ఉంటారు. కానీ సెట్ తీసుకుంటేనే వాటి లుక్ అనేది కంప్లీట్గా క్యారీ చేయొచ్చు. బికాజ్ ఇక్కడ పెండెంట్ డాంగ్లర్ ఏదైతే ఉందో సేమ్ అదే ప్యాటర్న్తో ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. సో మనకి గ్రాస్ చైన్ది చెప్తున్నానండి, నెక్లెస్ది గ్రాస్ వచ్చేసి 16.6 పడుతుంది, నెట్ వచ్చేసి 15 పడుతుంది. అదే మీరు కనుక ఇయర్ రింగ్స్వి చూస్తున్నట్లయితే వెయిట్ మనకి 3.7 గ్రామ్స్ ఉన్నాయి. ఎంత బాగుందో సెట్ అయితే. మల్టీపర్పస్గా చిన్న పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. అంటే కొన్ని ఏంటంటే హెవీగా ఉండి ఓన్లీ పెద్దవాళ్ళకే అంటూ ఉంటాం కదా, ఇవి అలా కాదండి, మల్టీపర్పస్గా చిన్న పిల్లలకు కూడా చాలా బాగా సెట్ అవుతాయి. నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, లైట్ వెయిట్ జ్యువెలరీలోని కాస్త నిండుగా కనిపించాలి అనుకుంటే ఈ పెండెంట్ అయితే సూపర్గా ఉంది. ఫస్ట్ అసలు నెక్లెస్ స్టైల్ ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా, పైన మనకి చైన్ రోజ్ గోల్డ్ అండి. ఇది కాన్సెప్ట్ అంతా కూడా ఈరోజు ఎపిసోడ్ రోజ్ గోల్డ్ కలెక్షనే చూపిస్తున్నాను. పైనుంచి చూస్తున్నారు కదా సీజెట్స్, మధ్యలో మనకి ఇలా ఓవల్ షేప్ వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ కూడా మనకి ఏదైతే ఆ సర్కిల్ స్టైల్ ఉన్నాయో అవంతా కూడా సీజెట్సే. మనకి డ్రాప్ స్టైల్ పెండెంట్ అయితే మనకి చాందబాలిలో హాఫ్ మూన్ ఉంటుంది చూసారా, అలా హాఫ్ మూన్ స్టైల్తో పెండెంట్ వచ్చేసింది. కంప్లీట్ సీజెట్స్, పెటల్స్ అంతా కూడా. కింద డ్రాప్ స్టైల్ డాంగ్లర్స్ వచ్చాయి కదా, అవి కూడా సీజెట్సే. మధ్యలో మాత్రం మనకి ఎమరాల్డ్ కలర్ స్టోన్ ఇచ్చారు. సేమ్ ఇదే ప్యాటర్న్తో ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా వచ్చాయి. చెప్తున్నాను కదండి, మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. ఫస్ట్ నెక్లెస్ది గ్రాస్ వెయిట్ చూస్తున్నట్లయితే 20 గ్రామ్స్ ఉంది, నెట్ వచ్చేసి 19 పడుతుంది. అండ్ మీరు కనుక ఇయర్ రింగ్స్వి చూస్తున్నట్లయితే గ్రాస్ 6 ఉందండి, నెట్ వచ్చేసి 5 పడుతుంది. మీరు కావాలి అనుకుంటే ఇంకా కస్టమైజేషన్స్, కొందరు ఏంటంటే గ్రీన్ స్టోన్ బదులు రెడ్, అంటే డ్రెస్సెస్కి తగ్గట్టు, లేదా అంటే మనకి మెయిన్గా రిసెప్షన్ కోసం ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే లెహెంగాకి తగ్గట్టు మాకు ఇందులో రెడ్ కావాలి లేదా పేస్టల్స్ కావాలి, అలా కూడా మీరు ఆర్డర్స్ ఇచ్చి మీకు కావాల్సినట్టు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. సో ఈ నెక్లెస్ చూడండి 2 లేయర్స్లో వచ్చిందనమాట. మనకి ఇప్పుడు అందరూ కూడా 2 స్టెప్స్తో వేసుకుంటూ ఉన్నారు కదా. సో ఇదేంటంటే మీరు
బ్లేజర్స్ అంటే ఆఫీస్ వేర్కి కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. నీట్గా బ్లేజర్ వేసుకొని అలా కూడా స్టైల్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్, వెరీ లైట్ వెయిట్, కానీ చూడ్డానికి అయితే చాలా క్లాసీగా ఉంది. ఫస్ట్ మనకి ఇక్కడ సింగిల్ లైనే కనబడుతుందండి, సీజెట్స్ బాల్ లాగా 2 ఇచ్చేశారు. అండ్ ఇక్కడ సెకండ్ సీజెడ్ బాల్ నుంచి మనకి 2 లేయర్స్లో అంటే అలా వచ్చిందనమాట చైన్ ప్యాటర్న్. సో మీరు పెండెంట్ ప్యాటర్న్ కూడా చూడండి ఎంత నీట్గా సర్కిల్ స్టైల్, చుట్టూ సీజెట్స్, మధ్యలో డ్రాప్లెట్ లాగా వచ్చింది చూసారా ఆ డైమండ్ షేప్తో, చాలా బాగుందండి. అది కూడా సీజెడే. సేమ్ ఇదే పెండెంట్ స్టైల్తోనే మనకి ఇయర్ రింగ్స్ వచ్చాయి. లోపల మనకి ఆ క్రిస్టల్, ఆ సీజెడ్ ఏదైతే ఉంటుందో అది హ్యాంగింగ్తో ఉంది, మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. చాలా బాగుందండి ప్యాటర్న్. సో మనకి నెక్లెస్ గ్రాస్ వచ్చేసి 8.5 ఉందండి, అండ్ నెట్ వచ్చేసి 8 పడుతుంది. అదే మీరు ఇయర్ రింగ్స్ కనుక చూస్తున్నట్లయితే మనకి గ్రాస్ వచ్చేసి 3 ఉందండి, మనకి నెట్ వచ్చేసి 2.6. మీకు ఇంకా కూడా క్లియర్గా అంటే నేను ఏది ప్రైజింగ్ డీటెయిల్స్ మెన్షన్ చేయడం లేదు, ఇవన్నీ కూడా 18 క్యారెట్. మీకు ప్రైజింగ్ ఎస్టిమేషన్ కూడా క్లియర్గా కావాలి అనుకుంటే ఒక్కసారి వాట్సాప్ చేయండి, మన వాళ్ళు కంప్లీట్ ఎస్టిమేషన్స్తో మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి. ఇవేంటంటే మనకి చైన్ అంతా కూడా చూడండి రోజ్ గోల్డ్, వైట్ గోల్డ్ అలాంటి స్టైల్లో వచ్చేసింది. పెండెంట్ మాత్రం హైలైట్ చేశారు. సో మీరు చెప్తున్నాను కదా, ఇవేంటంటే పెండెంట్ ఎంత నీట్గా వచ్చిందంటే ఇలా షేప్ చూస్తున్నట్లయితే మీకు మ్యాంగో ప్యాటర్న్లో ఉంటుంది, మధ్యలో ఎనామిల్ కోటెడ్తో మంచి మ్యాంగో కూడా ఇచ్చారు, చుట్టూ మనకి సీజెట్స్ వచ్చేసాయి. ఈ స్టోన్ కూడా చూడండి ఎంత బాగా షైనీగా ఉందో, పేస్టల్ టోన్స్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. సేమ్ ఇదే ప్యాటర్న్లో మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు, మధ్యలో మ్యాంగో, చుట్టూ సీజెట్స్తో ఫ్లోరల్ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ అనమాట. సో మీరు బన్ అలా పెట్టుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ చాలా క్యూట్గా కనబడతాయి. సో మనం చైన్ వచ్చేసి గ్రాస్ వెయిట్ 7.73 గ్రామ్స్ ఉందండి, నెట్ వచ్చేసి 6.996 గ్రామ్స్ పడుతుంది. అదే ఇయర్ రింగ్స్ కనుక చూస్తున్నట్లయితే 4.510 గ్రామ్స్ ఉన్నాయి, అదే నెట్ అయితే మనకి 4.260. నేను అంటే ఏదైనా నచ్చితే క్లియర్గా స్క్రీన్ షాట్ చేసేసుకోండి. ప్రైజింగ్ డీటెయిల్స్ కోసం మీరు ఆ స్క్రీన్ షాట్ పంపించారంటే నీట్గా మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో చూస్తున్నారు కదండి డైమండ్ సెట్టింగ్, అసలు ఇప్పుడు చూపించేవన్నీ కూడా డైమండ్ సెట్టింగే, బికాజ్ సీజెట్స్ కదా. సో డైమండ్ జ్యువెలరీలా కనిపించాలి కానీ కాస్త అఫోర్డబుల్ రేంజ్లో ఉండాలి అనుకుంటే దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. సో పైనుంచి చైన్ ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా, ఫ్లోరల్ ప్యాటర్న్, ఇదంతా కూడా చిన్న చిన్న ఫ్లోరల్ ప్యాటర్న్, అంతా సీజెట్స్తో వచ్చేసాయి. మధ్యలో పెండెంట్ దగ్గర మాత్రం బాక్స్ షేప్, లోపల కూడా మనకి సీజెట్స్ వచ్చాయి, కింద ఫ్లోరల్ ప్యాటర్న్, పైన ఎలా అయితే ఫ్లోరల్ వచ్చిందో అలా మనకి డ్రాప్ స్టైల్లో ఇచ్చారు, చుట్టూ సీజెట్స్ లైన్, మధ్యలో మాత్రం ఎమరాల్డ్ స్టోన్. సేమ్ ఇదే ప్యాటర్న్తో మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. అస్సలు అంటే ఎక్కడ కూడా డిఫరెన్స్ లేదు, చాలా క్లాసీగా ఉంటాయి అన్నమాట పీసెస్. సో ఎవరైనా వేసుకోవచ్చండి, అంటే ఈ ఏజ్ గ్రూప్ ఆ ఏజ్ గ్రూప్ అని ఏం లేదు, అందరికీ బాగా సెట్ అవుతాయి. సో మీరు నెక్లెస్ కనుక చూస్తున్నట్లయితే గ్రాస్ వచ్చేసి 13.790 ఉందండి గ్రాస్ వెయిట్, నెట్ వచ్చేసి 12.182 గ్రామ్స్ ఉన్నాయి. అదే మీరు ఇయర్ రింగ్స్ చూస్తున్నట్లయితే టాప్స్ మనకి 8.52 గ్రామ్స్ ఉన్నాయి గ్రాస్, నెట్ వచ్చేసి 7 గ్రామ్స్ పడుతుంది. మీకు ఇంకా క్లియర్ డీటెయిల్స్ ప్రైజింగ్లో కావాలి అనుకుంటే సింపుల్గా వాట్సాప్ చేసేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఆల్రెడీ ఇలా 2 లేయర్స్లో చూసాం కదండి, ఇది కూడా 2 లేయర్సే, కానీ ముందు దాంట్లో ఏంటంటే 2 సర్కిల్ స్టైల్ వచ్చాయి, ఇందులో ఏంటంటే ఒకటి బాక్స్ అండ్ ఒకటి సర్కిల్, అంతే డిఫరెన్స్ అండి, ఎలాంటి డిఫరెన్స్ లేదు. పైనుంచి సింగిల్ చైన్ 2 సీజెట్స్ బాల్ నుంచి వచ్చాయి, సెకండ్ సీజెట్ బాల్ దగ్గర మనకి ఇలా 2 లైన్స్ లాగా ఇచ్చారనమాట, 2 లేయర్స్లో వచ్చాయి. ఫస్ట్ దాంట్లో బాక్స్ ప్యాటర్న్తో వచ్చేసింది సీజెట్స్, లోపల కూడా చూడండి మనకి ఏదైతే ఆ డైమండ్ స్టైల్ సీజెట్ బాల్ ఉందో అది హ్యాంగింగ్తో చాలా క్లాసీగా కనబడుతుంది. కింద సర్కిల్ ప్యాటర్న్, ఇయర్ రింగ్స్ చూస్తున్నట్లయితే బాక్స్ షేప్లో ఇచ్చారు. సో మీకు క్లాసీగా కావాలి, కాస్త యూనిక్, అంటే గోల్డ్ అనగానే మనకి జస్ట్ ఆ ట్రెడిషనల్ ప్యాటర్న్సే చూస్తూ ఉంటారు కదా, ఇది కంప్లీట్ కాంటెంపరీ అండ్ వెస్ట్రన్ వేర్కి కూడా బాగా సెట్ అవుతాయి. సో నెక్లెస్ వచ్చేసి గ్రాస్ వెయిట్ 8.733 ఉందండి, నెట్ వచ్చేసి 8.529 పడుతుంది. అండ్ ఇయర్ రింగ్స్ చూస్తున్నట్లయితే గ్రాస్ 3.240 గ్రామ్స్ ఉంది, నెట్ వచ్చేసి 3.140 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఎవరికైతే లేయర్స్ ప్యాటర్న్ కావాలి అనుకుంటారో, ముందు చూపించినవి కాస్త అంటే సటిల్గా ఉన్నాయి కానీ హెవీగా మనం లెహెంగాస్కి శారీస్ పైకి కూడా వేసుకోవాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు. పైనుంచి చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇలా రోజ్ గోల్డ్ చైన్ వచ్చింది, నెక్స్ట్ సీజెడ్ బాల్, నెక్స్ట్ అంతా కూడా పెటల్ స్టైల్ ఇచ్చారు. పెటల్స్ అంటే ఇలా లీఫ్ ప్యాటర్న్లా ఇచ్చేసి వాటిపైన కూడా సీజెట్స్ వచ్చాయి.
వచ్చేసాయి. 3 లైన్స్లో వచ్చాయి, చూస్తున్నారు కదా సీజెట్స్. మనకి ఇవంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్లో 3 లైన్స్ వచ్చాయి. మధ్యలో మాత్రం డ్రాప్ స్టైల్, ఆ డ్రాప్కి కూడా చుట్టూ సీజెట్స్, మధ్యలో మనకి నీట్గా ఎమరాల్డ్ కలర్డ్ స్టోన్. సో అందుకే 3 లేయర్స్లో ఉన్నాయి అంటున్నానండి. ఎంత నీట్గా ఉందో స్టైల్. వీటికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఇయర్ రింగ్స్. మధ్యలో మనకి ఎమరాల్డ్ ఎలా అయితే వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ అదే షేప్ అండ్ 3 సీజెడ్ స్టోన్స్ లాగా ఇచ్చారనమాట. నీట్గా ఉంది కదండి ప్యాటర్న్. మనకి నెక్లెస్ది చూసుకుంటే గ్రాస్ వచ్చేసి 23.600 పడుతుంది, నెట్ వచ్చేసి 22.000 గ్రామ్స్ పడుతుంది. ఇయర్ రింగ్స్ కూడా 6.38 వరకు ఉందండి. మీకు క్లియర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ చేశారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి చూడగానే నచ్చేస్తుందండి. సింపుల్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. పైనుంచి కూడా రోజ్ గోల్డ్తో మనకి ఎలా వచ్చాయంటే ఇక్కడ వైపున ఇటువైపున అంటే మనకి అది నెక్ సైడ్స్కి వెళ్ళిపోతాయండి, ఎక్కువ ఎలివేట్ అవ్వవు. అవి కూడా మనకి ప్లెయిన్ చైన్ కాకుండా మనకి ఓవల్ షేప్స్లో ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఎలివేట్ అయ్యే పోర్షన్ దగ్గర కూడా మనకి ఓవల్ షేపే, మధ్యలో మనకి ఇలా గోల్డ్ ప్యాటర్న్లో వచ్చేసాయి. మధ్యలో అంతా కూడా సీజెట్స్, అంటే ఓవల్ షేప్కి ఒక వైపున సీజెట్స్ ఇచ్చారు, మధ్యలో గోల్డెన్ బాల్ లాగా ఇచ్చారు. అదే ప్యాటర్న్ కింద వరకు వచ్చేసింది. మెయిన్ పెండెంట్ దగ్గరకు వచ్చే వరకు నీట్గా ఓవల్ షేప్లో మంచి అంటే ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. కింద కూడా మనకి ఓవల్ షేప్లోనే సీజెట్స్ అండ్ గోల్డెన్ బాల్స్తో చాలా చక్కగా ఉందండి ప్యాటర్న్. సేమ్ ఇదే స్టైల్తో ఇయర్ రింగ్స్ వచ్చాయి క్లియర్గా. సో చూస్తున్నారు కదా, మనకి ఎమరాల్డ్ స్టోన్తోనే నీట్గా ఓవల్ షేప్, కింద కూడా మనకి ఇదే ప్యాటర్న్ అండి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నీట్గా తెలుస్తుంది. ఓవల్ షేప్, ఒక వైపున కిందంతా కూడా సీజెట్స్ వచ్చాయి, మధ్యలో గోల్డెన్ బాల్ వచ్చేసింది. నీట్గా ఉందండి ప్యాటర్న్. గిఫ్టింగ్కి కూడా బాగుంటుంది, అంటే చిన్న చిన్న యానివర్సరీ గిఫ్ట్స్కి ఎక్కువ బడ్జెట్ కాకుండా కాస్త తక్కువలో మంచి గిఫ్ట్ మెమరబుల్గా ఇవ్వాలి అనుకుంటే ఇలాంటివి అంటే చూసుకోవచ్చు. చాలా బాగున్నాయి ప్యాటర్న్. నెక్లెస్ వచ్చేసి గ్రాస్ వెయిట్ మనకి 13 గ్రామ్స్ ఉందండి, నెట్ వచ్చేసి 12.500 పడుతుంది. అదే మీరు ఇయర్ రింగ్స్ కనుక చూస్తున్నట్లయితే గ్రాస్ 3 ఉంది అండ్ నెట్ వచ్చేసి 2.500 గ్రామ్స్ పడుతుంది. డీటెయిల్డ్ ఎస్టిమేషన్ కోసం వాట్సాప్ చేసేయండి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో చూసారు కదండి, ఈరోజు ఎపిసోడ్లోని కలెక్షన్ చాలా లైట్ వెయిట్గా మంచి స్టైలిష్ జ్యువెలరీ చూపించాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఆర్నమెంట్వి జస్ట్ వెయిట్స్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. ప్రైసింగ్ డీటెయిల్స్ కోసం సింపుల్గా వాట్సాప్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. See you in next episode. Until then, keep smiling. Take care. Bye-bye.